హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో స్కల్ క్యాండీకి సంబంధించినటువంటి ఇంకిడ కాలర్డ్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. సో యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే 4,000 రూపీస్. నిన్న ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి షాపింగ్ డేస్లో ఇది మనకి కేవలం 2,200 రూపీస్కి రావడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేసి దీని క్వాలిటీ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే మనకి ఈ విధంగా ప్యాకింగ్లో పంపించారు. సో మంచి గుడ్ ప్యాకింగ్ అని చెప్పచ్చు. దీన్నైతే నేను బ్రేక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్వాయిస్తో పాటుగా మనకి ఈ హెడ్సెట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే కనుక స్కల్ క్యాండీకి సంబంధించినటువంటి హెడ్సెట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఫెదరింగ్ లైట్ విత్ మోర్ మ్యూజిక్ అని చెప్పి వీళ్ళకి క్యాప్షన్ రావడం జరిగింది. ఈవెన్ స్కల్ క్యాండీ అని చెప్పి ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనం చూడొచ్చు. ఇకపోతే ఇక్కడ మీరు చూసినటువంటి బ్లూటూత్ నెక్డ్ ఇయర్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిజైన్ ఈ విధంగా ఉండబోతుందని నేను ఆర్డర్ చేసింది కూడా గ్రే కలరే. ఇకపోతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారన్నట్లయితే కనుక స్కల్ క్యాండీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ విత్ 3D ఎంబోస్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే స్కల్ క్యాండీకి సంబంధించినటువంటి లోగో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని ప్రైస్ వచ్చేటప్పటికే 3,999. కానీ ఇది నిన్న షాపింగ్ డేస్లో మనకి కేవలం 2,200 రూపీస్కి రావడం జరిగింది. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికే సమ్ ఇంపోర్ట్ అడ్రస్తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని ట్రేడ్ లోగోస్ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది మీకు టోటల్గా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక మౌంట్ని ప్రొవైడ్ చేశారు. మరి ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే సీల్ బ్రేక్ చేసేద్దాం. సో వీళ్ళు డిఫరెంట్గా దీన్ని ప్యాక్ చేశారు, అంటే డైరెక్ట్గా గమ్ తోటి గ్లూ తోటి దీన్ని మనకి స్టిక్ చేయటం అయితే జరిగింది. సో ఇట్లా మనం ఓపెన్ చేసామన్నట్లయితే కనుక సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి హెడ్సెట్ని మనకి ఈ విధంగా ప్యాక్ చేసి పంపించారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని పక్క పెట్టేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక స్కల్ క్యాండీకి సంబంధించినటువంటి బ్లూటూత్ హెడ్సెట్ని మనం చూడొచ్చు. సో యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ కూడా మనకి లోపలనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్డ్ బ్లూటూత్ని అయితే మీరు చూడొచ్చు. సో దీంతో పాటు చాలా నీట్గా ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఈవెన్ ఎక్కడ కూడా మనకి కుషన్ డ్యామేజ్ కాకుండా తీసుకొని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకు ఒక చిన్న యూఎస్బి పోర్టబుల్ మైక్రో యూఎస్బికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్తో పాటు వీళ్ళు మనకి యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే సమ్ పేపర్ వర్క్, అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దీని ఇన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మాన్యువల్తో పాటుగా మనకు ఒక చిన్న బుక్లెట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా ఛార్జ్ చేయాలి ఏంటి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇందులో మనకి కవర్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఈవెన్ తో దీనికి ప్లే పాస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం దీనిలోనే చేసుకోవచ్చు. వాల్యూమ్ పెంచుకోవడం, వాల్యూమ్ తగ్గించుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పీడ్గా మూవ్ అప్ చేసుకోవడం, ఇదంతా కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక్కడ మనకి ద బ్యూటిఫుల్ స్కల్ క్యాండీకి సంబంధించినటువంటి ఇయర్ ఫోన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం సమ్ ఇయర్ టిప్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారంటే ఎడిషనల్గా. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం పవర్ అప్ చేద్దాం. సో ఫస్ట్ మీరు దీన్ని పవర్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకి లైట్ బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో ఇక్కడ మనకి రెడ్ అండ్ బ్లూ వస్తుంది అన్నట్లయితే కనుక ఇది పేర్ అవడానికి రెడీగా ఉందని చెప్పొచ్చు. ఇక ఒకసారి మనం ఫోన్ తీసుకొని ఫోన్తో దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇందులో బ్లూటూత్లోకి వెళ్ళి సో ఇక్కడ నా యాపిల్ దానికి పేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంక్డ్ వైర్లెస్ అని చెప్పి, సో ఇంక్డ్ వైర్లెస్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఇంక్డ్ వైర్లెస్కి కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు వాల్యూమ్ పెంచుకోవటం, వాల్యూమ్ తగ్గించుకోవటం ఇవన్నీ కూడా డైరెక్ట్గా మీరు ఇందులో నుంచి చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇందులో నుంచి కూడా చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడుతున్నా లేదా ఏదైనా మ్యూజిక్ వింటున్నా కానీ మనకి ఇది డైరెక్ట్గా ఇందులోనే ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మ్యూజిక్ని అయితే ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు ప్లే ఏదైతే ఉందో టోటల్గా నాకు ఇందులో ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు వినొచ్చు.
సో ఇట్లా మనము మ్యూజిక్ అయితే వినొచ్చు. సో ఎక్స్ట్రాగా దీంట్లో బ్యాస్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ బ్లూటూత్ హెడ్సెట్ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా నేను ఎయిర్పాడ్స్ వాడతాను, కానీ నాకు దాని మీద ఇది ఛార్జింగ్ కొంచెం బెటర్గా వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో దీన్ని నేను తెప్పించుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఫుల్ ప్లెజ్డ్గా దీన్ని యూస్ చేసిన తర్వాత నేను మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. సో ఆడియో క్వాలిటీ అయితే సూపర్గానే ఉంది. ఇకపోతే దీంట్లో మరికొన్ని ఫీచర్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారో అన్నట్లయితే కనుక మనకి దీంట్లో బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంట్లో మొత్తం మేజర్ కంట్రోల్స్ అన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిన్ని తీసి మీరు డైరెక్ట్గా దీన్ని మనం ఛార్జ్ చేసుకోవడం కోసం మనం దీన్ని ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఛార్జింగ్ చేయాలి అన్నట్లయితే కనుక దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసి మనం దీన్ని డైరెక్ట్గా మైక్రో యూఎస్బి అలాగే మన రెగ్యులర్ ఉండేటువంటి 10 వాట్స్ లేదా 5 వాట్స్ ఛార్జర్ తోటి దీన్ని మనం ఇలా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళు మనకి కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ మనకి ప్రతి దానిలోనూ ఇది కూడా ఇస్తారు. ఇకపోతే మీకు వైర్ ఎక్కడ డిస్ట్రాక్షన్ అనిపిస్తున్నట్లయితే కనుక మీరు ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. అంటే ఎంత లెంత్ ఆఫ్ వైర్ మీకు కావాలో చూసుకొని అంత లెంత్ ఆఫ్ వైర్ మాత్రమే చేసుకునేలాగా ఇక్కడ మనకి 2 హుక్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి బ్లూటూత్ 4.2 టెక్నాలజీతో మనకు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇది అప్ టు 33 ఫీట్ దాకా మనకి ఇది బ్లూటూత్ అయితే కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలదు, అంటే కనెక్టివిటీ లూజ్ కాకుండా. ఇకపోతే ఒక్కసారి దీన్ని మనం ఫుల్గా ఛార్జ్ చేసామన్నట్లయితే 8 అవర్స్ బ్యాటరీ లైఫ్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. అలాగే ఫెదర్ లైట్ డిజైన్, అంటే లైట్ ఇన్ వెయిట్ ఉండడం కోసం దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీంట్లో మనకి డిస్ట్రాక్షన్స్ ఫ్రీగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే నాయిస్ ఐసోలేషన్ ఉండటం వల్ల మనకి సాధ్యమైనంత వరకు మన వాయిస్నే ఇది అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాగా ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో మనం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి కంపెనీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో బాక్స్ ఆఫ్ ద కంటెంట్స్ మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా మీరు చూసారు అన్నట్లయితే దీన్ని ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే అప్ టు 8 అవర్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు అంట. అండ్ అప్ టు 33 ఫీట్ డిస్టెన్స్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఇక్కడ ఉంది, నేను దీన్ని అప్ టు 33 ఫీట్ దాకా తీసుకొని వెళ్ళిపోయి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి మీరు ఫోన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా, ఈవెన్ దో మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా కానీ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడుకునేటువంటి సదుపాయాన్ని కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ దో ఇది వాటర్ ప్రూఫ్, అంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, కాకపోతే రెగ్యులర్గా ఉండేటువంటి వాటర్ స్ప్రిల్స్ అలాగే అట్ ద సేమ్ టైం స్వెట్ నుంచి అయితే ఇది సస్టైన్ కాగలదని నేను చెప్తాను. ఓవరాల్గా నన్ను అడిగారు అన్నట్లయితే కనుక ఇదొక మంచిదని చెప్పొచ్చు. కాకపోతే 3,000 అంటే అక్కడ మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి 4,000 రూపాయలు అంటే. కాకపోతే ఇది మనకి ప్రైస్ ఇప్పుడు ఆఫర్లో వచ్చింది కాబట్టి నేను దీన్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఐడీస్ ఇక్కడ ప్రింట్ అయినాయి, దట్స్ ఇట్. సో ఇక్కడ మీకు ఫిజికల్ బటన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డెడికేటెడ్ వాల్యూమ్ పెంచుకోవడం కోసం, వాల్యూమ్ తగ్గించుకోవడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం ఫోన్ కాల్స్ని మీరు ఆన్సర్ చేయడం కోసం కూడా మనకి ఇక్కడ ఒక డెడికేటెడ్ బటన్ని మనకు ప్రొవైడ్ చేయడం. అంటే మనకి ఇది ఫోన్ కాల్ ఆన్సర్ చేయడంతో పాటుగా అట్ ద సేమ్ టైం మనకి మ్యూజిక్ ప్లే అండ్ పాజ్ కూడా ఇదే ఉపయోగపడుతుంది. అంటే నో నీడ్ టు టేక్ బ్యాక్ ద ఫోన్ అని చెప్పొచ్చు. ఇకపోతే దీంట్లో డబల్ క్లిక్ యాక్టివేషన్ ఉందా లేదా అని నేను ఒకసారి చెక్ చేస్తాను. సో సాధారణంగా మనకేమవుతుందంటే డబల్ క్లిక్ యాక్టివేట్ చేసామని ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్లే నొక్కుతున్నాను, ఇది ప్లే అవుతుంది ఆడియో అయితే, అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ మళ్ళీ పాస్ నొక్కుతున్నాను, ఇక్కడ పాజ్ అయింది. సో ఒకసారి డబల్ క్లిక్ చేసి చూద్దాం ఇది నెక్స్ట్ ట్రాక్కి మూవ్ అవుతుందా కాదా అనేది. సో ఇక్కడ నేను ఫాస్ట్గా డబల్ క్లిక్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నాకు సిరి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో మనం సిరికి కమాండ్ కూడా దీని నుంచే మనకు ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను యాపిల్ డివైస్ని యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ సిరి వచ్చింది. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ డివైజెస్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అమెజాన్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని వాడుతున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీకు అమెజాన్ ఎలెక్సా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనే చెప్పొచ్చు. ఇది సాధారణంగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. కాకపోతే ఇక్కడ ఈ వైర్స్ దగ్గర నాకు కొంచెం ఇంకా క్వాలిటీ ఉంటే బాగుండేదని ఆలోచన వస్తుంది. కాకపోతే ఇది కూడా బాగానే ఉంది, కానీ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే బాగుండేది. అట్లీస్ట్ వీళ్ళు దీనికి సంబంధించినటువంటి కోట్ ఏదన్నా మరొకటి ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ ఉందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ స్కల్ క్యాండీకి సంబంధించి
సంబంధించినటువంటి ఇంకిడ నెక్కడ వైర్లెస్ బ్లూటూత్ సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో. అలాగే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.